హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? జస్ట్ నాకు ఇప్పుడే మొబైల్ వచ్చిందండి అమెజాన్ నుండి. మా హస్బెండ్ మొన్న జనవరి 1కి గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇట్లా వచ్చిందో లేదో మా చిన్నకి ఇంకా హడావిడి అనమాట. అమ్మ ఒక వీడియో చేసేయాలి అని అన్నాడు. అంటే అంత క్రితం మొబైల్లో బాగా రావట్లేదని వాడి ఫీలింగ్ అనమాట. ఇక ఈ మొబైల్ రాగానే అసలు ఒక రకమైన ఇది వచ్చేసింది అనమాట. వాడికి వీడియో చేసేయాలని చెప్పేసి నేను ఇంకా ఉన్న ఫలానే అంత సెటప్ చేసేసాను. చూసారా ఎంత సెటప్, ఎప్పుడు చేయని సెటప్ చేసా. కొత్త మొబైల్ కదా, అందుకని కొత్త సెటప్ అనమాట. ఈరోజు నుంచి కొత్త సెటప్ స్టార్ట్ అయింది నాకు. ఇంకా పులిహోర చేద్దామనండి. రాత్రిది కొంచెం రైస్ మిగిలింది. ఏంటో కొత్త మొబైల్లో రాత్రి అన్నంతో చేయాల్సి వస్తుంది. మరి హడావిడి అలా ఉంది మాకు ఇక్కడ. అయితే పులిహోరకి అన్నీ రెడీ చేశాం కదా. అందరికీ తెలిసిందే కదండి, పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరికీ తెలిసినవే. కానీ కొంచెం నేను టచ్అప్ ఇస్తాను. నేను ఈ మధ్య సుడిగాలి సుధీర్ సుమక్క షోలో చేశాడు కదా పులిహోరని, నిమ్మకాయ పులిహోరని. కొంచెం సుడిగాలి సుధీర్ టచ్అప్ ఇస్తానమాట ఫైనల్గా. అందుకని నేను పులిహోరని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ మా సుడిగాలి సుధీర్ అంటే చాలా ఇష్టం అండి, మా అందరికీ ఇష్టం. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ కానీ ఒక జెన్యూనిటీ ఉంటుంది ఆయనలో, అందుకే బాగా ఇష్టం మాకు. సో ఫస్ట్ మా సుడిగాలి సుధీర్ అన్న కాదు తమ్ముడు చేసిన పులిహోరని మీతో షేర్ చేసుకుంటాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఈ బౌల్ వేడయ్యేలోపు నేను ఏమేమి రెడీ చేసుకున్నాను అందరికీ తెలిసిందే. అయినా కూడా అది వేడయ్యేలోపు ఇలా టైం పాస్ చేస్తాను అనమాట. రైస్ కొంచెమే కదా రైస్, అందుకని ఒక ఎండుమిరపకాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు మాత్రం కొంచెం ఎక్కువనే వేస్తాను నేను. కరివేపాకు, కాజు, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ, ఆయిల్, ఇదేం పల్లీలండి, పల్లీలు, పసుపు, సాల్ట్, అంతే. అంతే కాకపోతే ఇంకేముంటాయి చెప్పండి. ఇంగువ, మెయిన్ ఇంగువ లేనిదే అసలు ఇక పులిహోర టేస్ట్ అనేది ఉండదండి. కానీ మా సుధీర్ కొన్ని ఇందులో వేయలేదు, అయినా కూడా సుధీర్ చేశాడు కదా, అది ఎట్లయినా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నాకు నచ్చింది అనమాట. మా సుధీర్ చేసిన పులిహోర బాగా నచ్చింది. ఓకే, ఇది హీట్ అయిపోయింది. ఆయిల్ వేస్తున్నాను. ఎంత మర్యాదగా మాట్లాడతాడండి అసలు. మేడం అనుకుంటా సుమ్మక్కని ఎంత చక్కగా పలకరిస్తున్నాడు అసలు. డౌన్ టు ఎర్త్ అండి అట్లయినా మా సుధీర్. ఓకే, ఏం చేస్తున్నారు అందరు? ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పచ్చిమిర్చిని కరివేపాకుని కట్ చేసుకున్నామండి. పచ్చిమిర్చిని కూడా అసలు మనం పులిహోర తింటే ఏది వదలకూడదు, అన్నీ వెళ్ళిపోవాలన్నమాట. రైస్తో పాటు అన్నీ వెళ్ళిపోవాలి, ఏది వదలకూడదు. ప్లేట్ క్లీన్గా రావాలన్నమాట బయటికి. పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు ఇంకా పిల్లలు పక్కన పెడతారు, అందుకని నేను ఏం చేస్తానంటే ఇట్లా సన్నగా కట్ చేస్తాను కరివేపాకును కూడా. అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది కదా, అడ్డు రాకుండా నీట్గా ఉంటుంది, తినేయచ్చు, కంఫర్ట్గా ఉంటుంది తినేటప్పుడు. మనకి ఈజీగా నవిలి పడేయచ్చు అనమాట. ఏదనండి ఇలా వీడియోలు చేసుకుంటే టైంపాస్ చేస్తున్నాను సరదాగా. బోర్ వస్తుంది లైఫ్. ఊరికే ఈ కరోనా టైంలో ఎటు వెళ్ళలేక ఇంట్లో ఉంటున్నాం కదా, ఎక్కువ వెళ్తున్నాం కానీ ఎక్కువ ఇంట్లో ఉంటున్నాం కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఊరికే మొబైల్ చూస్తూ ఉంటాను. ఊరికి ఆళ్ళ ఎందుకు చూడటం, మనం చూసుకోవటం బెటర్ కదా అని అనిపించి నేను వీడియోలు చేసుకుంటున్నాను. ఏదో మా వాళ్ళు కూడా కొంతమంది చూస్తారు కదా నన్ను ఇష్టపడేవాళ్ళు. సో పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఫస్ట్ ఎండుమిరపకాయ వేస్తున్నాను. ఎండుమిరపకాయ అయిపోయిన తర్వాత మనం పచ్చెనగపప్పు కొంచెం అటు ఇటు అట్లా అనేసరికి
పల్లీలు అయితే పడేస్తానండి, హ్యాండీగా తీసుకోవాలన్నమాట పల్లీలు. ఎందుకంటే మా బాబు వాళ్ళకి ఇష్టం పల్లీలు, అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను పల్లీలు. అలానే కాజు కూడా వేస్తాను. కాజు జనరల్గా వేయరు, కానీ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట కాజు. నెక్స్ట్ మినప్పప్పు, మినప్పప్పు కొంచెం వేగగానే ఆవాలు వేయగానే టప్ 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 రావాలండి. ఆవాలు వేయగానే డల్గా ఉన్నాయి అనుకోండి చేదు వస్తుంది, వెంటనే సౌండ్ రావాలన్నమాట. ఆవాలు వేగుతున్నట్టుగా చూసారా, అట్లా అట్లా రావాలి. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు అన్నమాట. ఇంగువ ఈ ఇంగువను మాత్రం మర్చిపోకూడదు, చాలా వేస్తాను ఇంగువ అయితే. సుధీర్ వేస్తాడు, సుధీర్ వేయాల, కానీ కానీ ఇంగువ వేయంది అసలు పులిహోర టేస్ట్ బాగుండదు. కొంచెం ఎక్కువనే వేసుకుంటాను నేను ఇంగువని. అసలు మనం ఇంగువ వేసిన తర్వాత ఎప్పుడైనా సాల్ట్ తర్వాత వేస్తే ఏంటంటే ఈ పచ్చిమిర్చికి, ఈ కరివేపాకుకి సాల్ట్ అంటేసి మనకి ఉప్పుగా ఉంటుంది. అందుకని సాల్ట్ కూడా మనం ఇంగువ వేసిన వెంటనే సాల్ట్ వేసేసుకోవాలి. 1 స్పూన్, తక్కువ పర్వాలేదు, ఎక్కువ అవ్వకూడదు సాల్ట్. ఓకే, నెక్స్ట్ పసుపు. పసుపు లిటిల్, మరి ఎల్లో ఉంటే అబ్బా వెర్రెత్తిపోద్ది కదా, అందుకని పేలు ఎల్లో ఉండాలండి ఎప్పుడైనా. పులిహోర అనేది పేలు ఎల్లో ఉంటేనే బాగుంటుంది. మంచిగా తాలింపు మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు. గుమా స్మెల్ అండి, అసలు ఇంగువ వేయగానే వచ్చేస్తుంది గుమా స్మెల్ అసలు. రైస్ వెంటనే రైస్ వేసేయాలండి. రైస్ వేసిన వెంటనే ఏమవుతుందంటే మనకి ఆ తాలింపు అనేది కలపకూడదు, తాలింపు అనేది అలాగా పట్టేయాలన్నమాట రైస్కి. అది ఒక హాఫ్ మినిట్ ఉంచిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసేయాలి, అంతే. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం నిమ్మకాయని వేయాలన్నమాట. డన్. ఇట్లా అందుకని మనం ఏం చేయాలంటే ఇది ఇట్లా పెట్టేసి ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయని మనం పిండుకొని రెడీ చేసుకోవాలి. నిమ్మకాయని ఇందులో పిండాడు మన సుధీర్ బ్రో. 1 సెకండ్. ఇందులో పిండాడు. ఇది చాలా డిఫరెంట్ కదండి ఇందులో పిండటం అనేది. జనరల్గా మనం ఇందులోనే పిండేస్తాం కదా. అసలు ఒక్కోసారి నాకైతే పనిని బట్టి నేను డైరెక్ట్గా అందులోనే పిండేస్తాను. ఇప్పుడు మన సుధీర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సుధీర్ బ్రో చేసినట్టు చేయాలన్నమాట. ఈ బౌల్ రైస్కి అంటే నిమ్మకాయని బట్టండి. ఈ నిమ్మకాయ కొంచెం పెద్దగానే ఉంది కదా, ఇదన్నమాట. ఇందులో పిండాడు. మన సుమక్కేమో తీసుకొచ్చింది ఈ గ్లాసుని బడబడ వెళ్ళేసి ఇందులో పిండేశారు. ఎట్లా సుధీర్ అంటే కొంచెం డిఫరెంట్ కదా అంతా. సో మన యొక్క పులిహోర రెడీ అవుతాం. ఇందులో టెంప్టింగ్ ఉందండి అసలు పులిహోర. ఏంటో రోజు తింటున్నా కూడా టెంప్టింగ్ ఉంటుంది పులిహోర అంటే. మనకు కోప తెలిసినప్పటి నుంచి ఈ పులిహోరలో పాయసాలు బాగా అలవాటు కదా, అందుకని ఎన్నిసార్లు తిన్నా కూడా మనకేం బోర్ అనిపించదు. సూపర్ ఉందండి అసలు, కలర్ఫుల్ ఉంది. చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు ఇది పిక్కలంట.
ఇట్లా ఏమన్నాడు ఆ రోజు సుధీర్. సుమ అయితే ఒకటే నవ్వేసింది కదా, పిక్కలు రాకుండా వేయండి మేడం అంటున్నాడు. పిక్కలు అంటే సీడ్స్. సుమ వెంటనే పడపడా నవ్వేసింది. ఇంకా పిక్కలు అవగానే ఇలా కలిపేయాలన్నమాట. ఇందులో పిక్కలు 2 వచ్చినాయి మనకి. ప్లేట్లో తింటే కామన్ కదండి, ఇందులో తింటేనే డిఫరెంట్. ఇప్పుడు మా చిన్నకి నేను టేస్ట్ చేస్తాను. చిన్న నువ్వే టేస్ట్ చేయాలి చిన్న. ఓకే. సుధీర్ దీనిలోనే తిన్నాడా? సుధీర్ దీనిలో తినలేదు. సుధీర్ అయితే ఇలా తీసి సుమ్మకి కొంచెం పెట్టాడు, ఆయన కొంచెం తిన్నాడు, సూపర్ అన్నాడు. ఇప్పుడు మా చిన్నకి స్పూన్ వేసి, చిన్న ఏంటి చిన్న ఎంజాయ్ చేస్తున్నా కానీ చెప్పట్లేదు. ఓకే తిన్నాక చెప్పు అయితే. మా చిన్న చూసారండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా ఇష్టం మా చిన్ని తండ్రికి పులిహోర అంటే. ఇంకొక మాట చెప్పొచ్చు కదా తండ్రి. అదే సుధీర్ని ఫాలో అయ్యాగా బాగా వచ్చింది. సుధీర్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సక్సెస్గానే వస్తారండి. అతని హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ, జెన్యూనిటీ. నవ్ ఇట్స్ మై టర్న్. మా చిన్న తిన్నాడు కదండి, చిన్న తిన్నాక మళ్ళీ నాకు ఇక తపన వచ్చేది మౌత్ వాటరింగ్ అనమాట. మరి నిమ్మకాయ అంటే మౌత్ వాటరింగ్ రాక ఇంకేం వస్తుంది చెప్పండి. అయితే అదే ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇలా స్పూన్ తీస్తే ఉంటే మనం అడ్డు రాకూడదు అనమాట. తీసి బయట పెట్టి అంత ఇవ్వకూడదు, వాటికి ఛాన్స్ ఇవ్వకూడదు మనం. సో మనం ఇట్లా తీసుకున్నామంటే నిజంగా సూపర్ ఉంది. అసలు ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇంకా. ఓకే అండి, మా కొత్త మొబైల్తో మేము మంచిగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.